వేదాంతపరంగా భ్రమను మాయా అంటారు. వాస్తవం మిథ్యల, మిథ్య వాస్తవంగా గోచరించడం మాయ వల్లనే. అవతార విషయంలో మాయ భక్తుల్లో కూడా చాలా గందరగోళం రేపుతుంది. మాయను తప్పుపట్టాల్సిన చోట వాళ్ళు దైవాన్ని తప్పుపడుతుంటారు. అది పొరపాటు కదా. దైవం మాయకు బాధ్యుడు కాడు. మనిషి మాయలో పడుతున్నాడు. ఎందువల్ల? తన అజ్ఞానం వల్లనే. దైవం మనిషి రూపంలో వచ్చినా అవతారమూర్తి దివ్యత్వానికి ఏ లోటూ ఉండదు. స్వామి తాను మిగిలిన మానవుల్లాగే నడుచుకుంటారు. అది చూసి జనం స్వామి విలక్షణతను, దివ్యత్వాన్ని మర్చిపోతారు. కాని అవతారమూర్తి మాత్రం సదా సర్వదా దైవమే. సామాన్య మానవునిగా మసలుతున్న స్వామి సదా సర్వజ్ఞులే, సర్వశక్తిమంతులే, సర్వవ్యాపే, సర్వదా సచ్చిదానంద స్వరూపులే. స్వామి మనలా మసలడం వల్ల ఏమరుతోంది మనమే. అదే మాయ.